మ్యామ్ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కి టెస్ట్లకి చాలా లేట్గా వెళ్తూ ఉంటారు. అవునమ్మా. మీరు ఇందాక సెకండరీ ప్రివెన్షన్ అని అన్నారు. అసలు ఎంత తొందరగా దాన్ని ఐడెంటిఫై చేయొచ్చో చెప్తారా? ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే, ఇది ఒక క్యాన్సర్ వచ్చే 10 సంవత్సరాల ముందు డిటెక్ట్ చేస్తుంది. 10 సంవత్సరాలు. సో మనం భయపడకుండా, అది పెయిన్లెస్, మనకి ఒక భయం అదేంటో, గర్భాశయం పిల్లలు యూట్రస్ నుంచే వస్తారు కదా, దానికి లేని భయం ఈ టెస్ట్కి ఎందుకు వస్తుంది? సో దీన్ని సెకండరీ ప్రివెన్షన్ అంటాము. మనకి ఇప్పుడు రోజుల్లో హెచ్పివి టెస్టింగ్ కూడా ఉంది, మనకి లిక్విడ్ సైటాలజీ అంటాం. అంటే ఇందాక మనం మాట్లాడినట్టు 90 నుంచి 99% వరకు హెచ్పివి అనే ఇన్ఫెక్షన్ వల్ల గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వస్తుంది. కాబట్టి ఆ హెచ్పివిని మనం డిటెక్ట్ చేస్తే దాంట్లో హై రిస్క్ హెచ్పివి అండ్ లో రిస్క్ హెచ్పివి ఉంటుంది. అండ్ ఒట్టి ఇన్ఫెక్షన్ ఉంది అంటే ట్రీట్మెంట్ చేసి మళ్ళీ ప్రాప్స్మియర్ రిపీట్ చేస్తాం. అలా కాక హై రిస్క్ హెచ్పివి ఉంది అంటే ఆ హెచ్పివిని ప్రివెంట్ చేయడానికి మనం కొంచెం పాటుగా క్రయోకాటరీ కానీ, కోనైజేషన్ కానీ ఇలా ట్రీట్మెంట్తో తీసేస్తాము. ఫాలో అప్ చేస్తూ ఉంటాం. లేట్గా కదా, తల మించి లిక్విడ్ వాటర్ వెళ్ళిపోయే వరకు మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు.